మాట అబద్ధం. నాకు గవర్నర్ గారు మీరు చెప్పండి, మీరు పిలిస్తే చీఫ్ సెక్రటరీ గారు రారు, గవర్నర్ గారు పిలిస్తే డీజీపీ రారు. గవర్నర్ గారు సమ్మక్క సారక జాతర పోతే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ రిసీవింగ్ రాలే, మళ్ళీ సెలవులు పెట్టిపోయారు. గవర్నర్ గారు వస్తున్నారంటే మీకే అంత అవమానం జరిగినప్పుడు మీరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోయారు. మీరు దర్బార్తో దరఖాస్తు ఇస్తే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎవరైతే అధికారులు యాక్షన్ తీసుకుంటారో వాళ్ళే మీ ఫోన్ కానీ మీ లెటర్ కానీ వాల్యూ ఇస్తలేరమ్మా. ఎట్లా యాక్షన్ తీసుకుంటావు చెప్పాలి కదా. నేనేమంటున్నాంటే ఒక గవర్నర్ కే అంత అవమానం జరిగినప్పుడు ఆమె మీద అధికారుల మీద చీఫ్ సెక్రటరీ డీజీపీ వరంగల్ జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఇంకా వేరే ఎక్కడైనా పోతే ఆ కలెక్టర్ ఎస్పీలు కానీ వాళ్ళే నీ యొక్క ఆదేశాలను ఉల్లంఘిస్తుంటే ఆ అధికారులకే కదా నువ్వు మళ్ళీ చెప్పి యాక్షన్ తీసుకునేది. చీఫ్ సెక్రటరీ మీద మీరు ఇప్పటిదాకా ఎలాంటి యాక్షన్ తీసుకోగలిగారు? డీజీపీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోగలిగారు? మీరు ప్రశ్న అడుగుతున్నా నేను జవాబు చెప్తున్నాను. ఇది నీదేమి మీరు అడుగుతున్నారు కాబట్టి డౌట్ క్లియర్ చేస్తున్నాను. నా ఒపీనియన్ ఇది. నేను ఎవరిని పార్టీలు ఎవరిని విమర్శిస్తలేను కదా. ఆమె కూడా మహిళనే కదా, గవర్నర్ కూడా. మీరు కూడా చాలా సార్లు గవర్నర్ ఏం చేయలేదని తెలిసే మీరు వెళ్ళారా? తెలుసు, నాకైనా ఎవరికైనా తెలుసు. నేను మళ్ళీ పోయి దరఖాస్తు ఇచ్చినా కూడా ఏం కాదని కూడా తెలుసు. ఇప్పుడు బీజేపీ ఆడుతున్న డ్రామాలో గవర్నరు బీజేపీ టిఆర్ఎస్ ఎంఐఎం 3 పార్టీల డైరెక్షన్ ని గవర్నర్ గారు పాత్ర పోషిస్తున్నారు. సెంట్రల్ బీజేపీ టిఆర్ఎస్ తోటి అవసరం అనుకుంటే గవర్నర్ తోటి రాయబారాలు నడిపించవచ్చు. సెంట్రల్ బీజేపీ ప్రభుత్వం తోటి అవసరం అనుకుంటే టిఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు గవర్నర్ తోటి రాయబారాలు నడపవచ్చు. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఈ బీజేపీ తోటి ప్రభుత్వం ద్వారా ఏమైనా అవసరం అనుకుంటే గవర్నర్ తోటి రాయబారం నడపవచ్చు. అవి ఎందుకంటే అఫీషియల్ అవి. కాబట్టి ఇలాంటి వెసులుబాటుతో కూడుకున్న వ్యవస్థనే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఆ గవర్నర్ పోస్టు దారేది. ఎందుకంటే మీరు ఈ మతాన్ని రెచ్చకూడదు. అల్టిమేట్ ఒకటే, అల్టిమేట్ ఏముంది? తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ కు పోవద్దు. నంబర్ 1. ఆ వ్యతిరేకత ఓటు బీజేపీ తీసుకోవాలి అనేది నంబర్ 2. నంబర్ 3, బీజేపీ ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ కి ప్రధాన శత్రువు బీజేపీ ఆర్ఎస్ఎస్. కాబట్టి బీజేపీ సెంట్రల్ కమిటీ ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారం రావద్దు, వాళ్ళకి ఎంపీలు రావద్దు తెలంగాణలో. టిఆర్ఎస్ ఒక 60 సీట్లు ప్రభుత్వం రావడానికి మతంతో వ్యతిరేకత ఓటు, మతాన్ని రెచ్చగొట్టే ఓటు, ఈ 2 ఓట్లతోటి ఒక 20, 25, 30 సీట్లు రావాలని బీజేపీ స్టార్ట్. 7 ఎంఐఎంకి ఎట్లా ముస్లింలే కదా, కన్ఫామ్ గా కదా, ఎప్పుడు మొదటి నుంచి అలవాటే కదా వాళ్ళది.
ఇట్లా ఈ రకమైన సెంట్రల్ కమిటీ బీజేపీ ఈ 3 పార్టీలు గవర్నర్ మధ్యలో పెట్టి ఒక వ్యూహాత్మకంగా తెలంగాణలో కాంగ్రెస్ రాకుండా ఈ 3 పార్టీలు ఆడుతున్న యాక్షన్. ఇప్పుడు మీకు తెలిసిపోతుంది, ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో తెలిసిపోతుంది. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళకున్న ఎంపీలు ఎన్డీఏ బీజేపీకి ఓట్లు వేస్తారా? ఎందుకంటే మొన్న టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతికి బీజేపీకి వేసింది కదా, ఉపరాష్ట్రపతి బీజేపీకే కదా వేసింది. ఇప్పుడు ఈ 25వ తారీఖు జూలై 25వ తారీఖు వెళ్ళిపోతుంది టీఆర్ఎస్ వ్యూహం. టీఆర్ఎస్ కున్న ఎంతమంది ఎంపీ ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వేస్తే బీజేపీ బీజేపీని నిజంగా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, మతతత్వ పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అని అది కేసీఆర్ది నిజమే అయితే యూపీఏ ఎవరిని అభ్యర్థిని పెడతారో, సెక్యులర్ పార్టీ యూపీ ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థి పెడతారో వీళ్ళకేస్తేనేమో యూపీఏ సెక్యులర్ పార్టీ యూపీఏ ఎవరిని రాష్ట్రపతి పెడితే వాళ్లకు ఓటేస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ, బీజేపీకి ఓటేస్తే మతతత్వ పార్టీ టీఆర్ఎస్ ఉన్నాయి. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఇది సెక్యులర్ పార్టీయా టీఆర్ఎస్ మత రాజకీయ పార్టీయా? రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహం తెచ్చుకుంటుంది. తటస్థంగా ఉంటే కూడా బీజేపీకి సపోర్ట్ చేసినట్టు. కాంగ్రెస్ కు యూపీఏ రాష్ట్రపతికి ఓటేస్తేనే సెక్యులర్ పార్టీ టీఆర్ఎస్, బీజేపీకి వేసినా డైరెక్ట్ మతమేగా, తటస్థంగా ఉన్నా బీజేపీకి సపోర్ట్ చేసినట్టే. ఇప్పుడు ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ యొక్క టీఆర్ఎస్ వ్యూహం ఏదో బట్టబయలైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.